హాయ్ అండి. ఇప్పుడే ఒక న్యూస్ విన్నాను. గుజరాత్ దగ్గర అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం అనేది జరిగిందంట. ఇది విమానాశ్రయ సమీపంలోని ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం అనేది కుప్పకూలిందంట. మధ్యాహ్నం ఇది 1:39 సమయంలో, అంటే 1:39 నిమిషాలకి అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా టేకాఫ్ టైంలో ఫ్లైట్ కూలినట్టుగా చెప్తున్నారు. ఇది ఒక ఆసుపత్రి సమీపంలో ఎలా జరిగిందంటే ప్రమాదం, ఒక పెద్ద చెట్టును ఢీకొని అంటే జవాన్లపై ఒకసారిగా కూలింది. దీంతో చాలామంది ప్రయాణికులు అనేది ప్రయాణిస్తూ ఉన్నారు. మొత్తం 242 మంది ఉన్నారంట. ఒక 230 మంది ప్రయాణికులు, ఒక 10 మంది ఎయిర్ హోస్టర్స్, ఒక 2 పైలట్స్. వాళ్ళలో 169 మంది మన భారతీయులే ఉన్నారు. 53 మంది బ్రిటను, 7 పోర్చుగీస్ దేశస్తులు, కెనడాకు చెందిన వాళ్ళు, ఒక వ్యక్తి అతను ఉన్నట్టు తెలియజేస్తున్నారు న్యూస్ అనేది. అసలు అక్కడికి ప్రయాణం జరిగిన కొంచెం సేపటికి ఇలా జరిగిందంట. అసలుకి మనం రేపు ఏమవుతుందో కూడా తెలియకుండా ఉంది. అసలుకి ఈ క్షణాన్ని ఏమవుతుందో కూడా తెలియకుండా ఉంది. అసలు ఈ న్యూస్ వినంగానే అసలు ఎంత ఘోరం అనిపించిందంటే నాకు, అబ్బా ఏంటిది అన్నట్టు ఒక్కసారిగా మనం కూడా వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. మనందరం చేసేది ఏం లేదు. వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత బాధపడుతుంటారు నిజంగా చెప్పలేము. వాళ్ళ బాధ మనం తీర్చలేము. ఎంత డబ్బులు సాయం చేసినా మనిషి లేని లోటు మనం ఎవ్వరం తీర్చలేము. ఆ పెయిన్ వాళ్ళకే తెలుస్తుంది. మనం చేయాల్సింది వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని అందరం కామెంట్ చేద్దాం. ప్లీజ్ డూ ఇట్.